అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ తమిళ నటి వెన్నెల ఆడై నిర్మల షాకింగ్ కామెంట్స్ చేస్తోంది. తనపై టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేసింది. ఆమె గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరోపై నటుడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గత ఇంటర్వ్యూలో నిర్మల మాట్లాడుతూ, నేను తెలుగులో చాలా సినిమాల్లో నటించా. దాదాపు కొన్నేళ్ల క్రితం ఓ తెలుగు సినిమాలో నటించా. షూటింగ్ తర్వాత నేను నా రూమ్ లో నిద్రపోతున్నా. రాత్రి సమయంలో వచ్చి హీరో తలుపు కొట్టాడు. మీరు తలుపు తీయండి, నేనేం చేయను, మీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతా అన్నాడు. ఫుల్ గా మందు తాగి వచ్చి అలా మాట్లాడారు. ఈ ఘటనతో తాను షాక్ అయ్యా అని, ఆ తర్వాత తాను సినిమా నుంచి తప్పుకున్నానని, దర్శక నిర్మాతలు నన్ను కన్విన్స్ చేసినప్పటికీ కూడా ఒప్పుకోలేదని చెప్పారు. ఇలాంటి వాటిని నేను అస్సలు సహించను అంటూ వెల్లడించింది. అయితే ఆ నటుడి పేరు చెప్పడానికి కూడా తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన తెలుగు నటుడి నుంచి ఇలాంటి ప్రవర్తన తాను ఊహించలేదని అలనాటి నటి చెప్పింది. కాగా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వెన్నెల ఆడై నిర్మల తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో నటించింది. వందలాది చిత్రాలు చేసిన ఈమె తన సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వెన్నెల ఆడై చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమె హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 400కు పైగా చిత్రాలు చేసింది. తెలుగులో మా ఇంటి వెలుగు, దత్తపుత్రుడు, పిచ్చిపిల్ల, బొమ్మ బొరసు, మదర్ ఇండియా, భక్త ప్రహ్లాద, కరుణమయుడు, శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రండి, కలుసుందాంరా, జయం మనతేరా, నిన్నే ప్రేమిస్తా వంటి అనేక చిత్రాలు నటించింది. అంతేకాదు ఆమె తెలుగులో స్టార్ హీరో బాలకృష్ణ సినిమాల్లో కూడా నటించింది. కాగా 2001లో ఒక తెలుగు సినిమా షూటింగ్ లో స్టార్ నటుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, ఆ సినిమా ఫైట్ మాస్టర్ తనను అవమానించాడని బిగ్ బాస్ మహిళా 7 కంటెస్టెంట్ సీనియర్ నటి విచిత్ర కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కామెంట్స్ విన్న తర్వాత వామ్మో అంటున్నారు నెటిజన్స్.